కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతో ఫన్ క్యాష్ తో ఎంతో ఫన్ లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ ని చూద్దాం. ఈవిడ అందంతో ఎవరినైనా ఆకట్టుకోగలదు, అభినయంతో ఎవరినైనా కట్టి పడేయగలదు. అందం అభినయం కలగలిసిన అభినయ శ్రీ గారు. మీరు మంచి మాస్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీకోసం వెల్కమ్ బీడా. థ్యాంక్ యూ సో మచ్. అది మీకు, అది మీకు, ఇది నాకు. అయ్యో పళ్ళే కాలేదు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ అక్కడ కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. ఈవిడ ఏ క్యారెక్టర్ తో అయినా సరే కనికట్టు చేయగలిగినటువంటి నాటి, కట్టి పడేయగలిగినటువంటి బ్యూటీ. లెట్స్ వెల్కమ్ జ్యోతి. ఇదేంటిది? ఏర్లు ఏంటి ఏర్లు? ఇది వనమూలికలు. ఒకప్పుడు అలీగారు మీకు ఇచ్చారు ఒక సినిమాలో. డార్లింగ్ ఆఫ్టర్ 17 years మీరు కలిసి యాక్ట్ చేసిందా? హంగామా. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కలవడం. ఈ వేర్లు వాడండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది. వేర్లు ఏం చేస్తాయి? చెట్టుని భూమిని కలుపుతాయి. అలాగే ఈ వేర్లు మిమ్మల్ని ఆవిడ్ని కలుపుతాయి. ఇంతకన్నా నేను చెప్పలేను, వెళ్ళిపోండి. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో ఎన్నో సినిమాల్లో మనందరినీ అలరించి ఇప్పుడు ఇక్కడ కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఎవర్ గ్రీన్ స్టార్ షకీలా గారు. ఒక స్టెప్ అందరూ వేశారు, వాళ్ళిద్దరు. మేము కూడా వచ్చేస్తున్నాం. వాళ్ళు వేస్తారమ్మా, వాళ్ళు చిన్నపిల్లలు. అయ్యో భలే వాళ్ళే, మీరేంటండి? నాకు ఈ మాట చెప్పలేదు కదా. క్యాష్ ప్రోగ్రామ్ అన్నారు, ప్రోగ్రామ్ కి వచ్చాను. అదేంటి డాన్స్ గీన్స్? ఒక స్టెప్ అంతే, జస్ట్ పెద్ద డాన్స్. డాన్స్ అంటే నాకు సార్ నో సార్, ఐఎమ్ నాట్ డాన్సింగ్. సారీ అమ్మా, సారీ, ఐ కాంట్. సార్ పని చేస్తాం, నేను ఆడను, నా కొడుకు ఆడమనండి. మీ కొడుక? అవును. మీ కొడుకుని నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? తీసుకురండి. కొడుకు గారు, కొడుకు గారు రండి. మీరు కొడుకు వస్తే చేస్తానన్నారు. చేస్తానన్నాను, నా పాటకి నా కొడుకు ఆడుతాడు. ఓ ఓకేనండి. సాంగ్ బాబు మీరు కొబ్బరి మట్ట సినిమా చేస్తున్నారు, త్వరలోనే తాటి మట్ట కూడా చేయాలని బాబు. ఈ మొత్తం ఇవాళ క్లాస్ కి పీటీ టీచర్ మీరేనండి, అందుకని ఈ విజిల్ మేము మీకు ఇచ్చేస్తున్నాం. మీకు ఎప్పుడైతే క్లాస్ అదుపు తప్పుతుంది అనిపిస్తుందో ఒక విజిల్ వేయండి, ఆపేస్తాం మేము. ఓకే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. గోయవే గోయవే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ పట్టతల ఉన్నవారు, బి పెద్ద పొట్ట ఉన్నవారు, సి గడ్డం ఉన్నవారు, డి సన్నగా ఉన్నవారు. ఇథియోపియాలో అబ్బాయిలు ఎలా ఉంటే వాళ్ళు అందగాళ్ళు అని అర్థం. జ్యోతి, ఇథియోపియా ఎక్కడుంది? మ్యాప్ లో మనం ఇలా వేలు పెట్టి వెతికితే అరే ఇదిగో ఇథియోపియా అట్లా కనిపిస్తుంది. బేసికలీ సంపు అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ప్రేమిస్తూ ఉంటారు చెప్పండి. ఇది ఉన్నవారు. అది నీ అభిప్రాయంలో జ్యోతి. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాము. నా ప్రకారం బాల్ట్ మెన్ ఆర్ సెక్సీ అంటారు. అర్థమైందా? ఆవిడ ఏమన్నారు? వెళ్ళి ఇక్కడ కొంచెం అరెకరం తీయించండి. పెద్ద పొట్ట ఉన్నవారు బాడీ టైపింగ్స్ లో ఇథియోపియాలో అందగాళ్ళు అని అర్థం అంట. ఉండేది నేను అప్పటికే అడిగా ఇథియోపియా ఎక్కడ ఉంది అని. ఆ పెద్ద పొట్టలు ఉండే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంది.
ఇక్కడ చాలా మందికి ఈ పాటికి పెద్ద పొట్టలు వచ్చిన వాళ్ళు మీరు ఇథియోపియాకి వెళ్ళిపోండి. అది బెటర్. ఇక్కడైతే అబ్బా ఏంటండి పొట్ట వచ్చింది ఎక్సర్సైజ్ చేయండి అది ఇది అంటున్నారు, కానీ అక్కడికి వెళ్తే ఓ మై గాడ్ పెద్ద పొట్ట పెద్ద పొట్ట. ఈ రోజు మన థీము క్యాష్ స్కూల్. సో మీ అందరికి పరిచయం చేస్తున్నాను. జ్యోతి గారు మనకి కొత్తగా స్కూల్లో జాయిన్ అయినటువంటి హిందీ టీచర్. అభినయ్ శ్రీ గారు మన కాలేజ్ లో కొత్త ఫ్యాకల్టీ తమిళ్ టీచర్. సంపూర్ణేష్ బాబు గారు ఈయనకి చాలా ఎక్కువగానే డిమాండ్ ఉన్నా సరే మన కాలేజ్ కి రావడం జరిగింది, తెలుగు టీచర్. షకీలా గారు మా రిక్వెస్ట్ మీద వచ్చారు ఇక్కడికి, మలయాళం టీచర్. ఇప్పుడు అప్నా క్లాస్ హే హిందీ, రండి. అక్కడికి వెళ్ళి ఎదురయ్యే అలాంటి హిందీ టీచరా మీరు? ఎస్, హిందీ టీచర్ ని డౌట్స్ ఎవరు అడుగుతున్నారమ్మా? అన్నం నోటితో ఎందుకు తింటాం మేడం, ముక్కుతో ఎందుకు తినలేము? ఇక్కడికి వెళ్ళి ఎదురయ్యి. अगर तुम्हें नाक से खाना है तो तुम खा सकते हो, लेकिन नाक से खाने से हजम नहीं होता. నువ్వు ముక్కుతో తినాలనుకుంటే నువ్వు తినొచ్చు, కానీ నీకు ముక్కుతో తినడం డైజెస్ట్ అవ్వదు అని తిట్టింది ఆవిడేదో, నేను తిట్టలేకపోతున్నా. తమిళ్ టీచర్ ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఆవు పేడ ఎందుకు వేస్తుంది? ఆవు ఎందుకు వేస్తుంది? மாடு బాత్రూమ్ కంట్రోల్ பண்ண முடியாதனால పేడ వేస్తుంది. ఆవు తన బాత్రూమ్ ని కంట్రోల్ చేయలేక పేడ వేస్తుంది. తమిళ్లో ఒక రైమ్ నేర్పించండి. తమిళ్ ఇంగ్లీష్ ఓకేనా? ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు అక్కడ. వీళ్ళు స్టూడెంట్స్ కాదా? అయ్యో, ఒక టీచర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు సార్ మనందరినీ ఉద్దేశించి క్యాష్ ప్రోగ్రామ్ గురించి మన స్కూల్ గురించి 5 నిమిషాలు మాట్లాడతారు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. యూ స్టార్ట్ సార్. My name is Srikar. I'm from Indore Institute of Siddipet. నాకు వచ్చేసింది. రాలే మేడం. సార్ యూ ప్లీజ్ కంటిన్యూ. English. యాంకర్ గురించి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. చెప్పండి. Anchor Suma is beautiful. యాంకర్ సుమా ఇస్ బ్యూటిఫుల్. మేడం లేదు మేడం, ఈ మేడం ఈ లోపు మేడం நீங்க தமிழ்ல சொல்லுங்க இல்ல ఇంగ్లీష్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇది తమిళ్లో అయిపో. నెక్స్ట్. జొలికుం జొలికుం చిన్న నక్షత్రం, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అయ్యో అయ్యో నీ యారు, అప్ above the world so high, அப்படியே மேல உட்கார்ந்திருக்கே. Like a diamond in the sky, ஒரு வజ్ரம் போல இருக்க நீ யாரு? క్యాష్ షోలో లేదు, ఇది ఏదో మెంటల్ స్కూల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం వి ఆర్ స్టార్టింగ్ మలయాళం క్లాస్. సారీ, ఎవరైనా మలయాళీ చూస్తే మాత్రం చూడద్దు, నేను కరెక్ట్ రాశాను, ట్రై చేశాను. అయ్యో టీచర్, వై యు డిడ్ లైక్ బంచికి బంబం. ఒక స్టూడెంట్ అడిగాడు, మేడం కోడి గుడ్డు పెడుతుంది కానీ ఏనుగు ఎందుకు పెట్టదు? ആനയുടെ കുറെ ഹൈറ്റ് ഉണ്ടല്ലോ, അപ്പോഴത് ഒരു മുട്ടയിട്ട അത് താഴെ വീണ് ഉടഞ്ഞു പോകും, അതുകൊണ്ട് അത് മുട്ടയിടുന്നില്ല. ఇది సంపూర్ణేష్ బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తారు. ఏనుగు పెద్దగా ఉండడం వల్ల గుడ్డు పెడితే కింద పడి పగిలిపోతే అది ఆమ్లెట్ కు పనికిరాదు, ఉడకబెట్టుకోవడానికి పనికిరాదని ఏనుగు గుడ్డు పెట్టడం మానేసింది. ఆయనకు మలయాళం కూడా వచ్చు. మేడం మీరు ఈ కాలేజ్ కే రావాలి అని మీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎక్కడమ్మా? ఐ లవ్ యూ షకీలా. ఆల్ ఇండియా షకీలా ఫ్యాన్స్ అసోసియేషన్, జై షకీలా. Dear Shakila, hug me once, I will die for you 1,000 times. You better die. I choose wife or Shakila. You should better commit suicide. సో అసోసియేషన్ వాళ్ళందరూ వెళ్ళండి. ఇంకా యాక్చువల్లీ ఈ రోజు మీరే కాకుండా నలుగురు, ఇందాక ఇంగ్లీష్ సార్ వచ్చినట్టుగానే మన మ్యాథ్స్ సార్ కూడా వచ్చారు. సార్ ఇవాళ మనకి చాలా సింపుల్ గా మ్యాథ్స్ చెప్పడం ఎలాగా అనేది నేర్పిస్తారు. సార్ రాము 50 అరటి పండ్లు కొన్నారు, అందులో 30 అరటి పండ్లు పాడైపోయాయి. రాము 50 అరటి పండ్లు అసలు ఎందుకు కొన్నాడు? తినడానికి.
సార్ మీరు మ్యాథ్స్ లో కొన్ని సమ్స్ చెప్పండి. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి. రే కోటిలో ఖర్చీఫ్లం మీద నువ్వే కదా. మన తెలుగు మాస్టర్ సంపూర్ణేష్ బాబు గారు. ఎస్ మాస్టర్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. పొద్దుగాల లేవగానే మనం పల్లెందుకు దొంగకుంటాం సార్? తొంగకపోతే బాగుండదు కాబట్టి. చూడండి మాస్టర్ ఎలా తోముకుంటూ ఉంటారు రోజు. మీరు ఏం వాడతారు మాస్టర్? వేపలు వాడతాం. అది కాదు, ఒక్క బ్రష్ తో 4 వాడుకుంటారు వాళ్ళు. మాస్టర్, ఈ బ్రష్ల విషయంలో మీరు ఓన్లీ టూత్ బ్రష్ లేనా, బాత్రూమ్ బ్రషెస్ కూడా ఒకటే ఉంటాయా? అన్ని ఒకటే. సంపూర్ణేష్ బాబు గారి గురించి తెలుగులో 30 సెకండ్లు చెప్పు. సంపూర్ణేష్ అన్న సిద్దిపేట జిల్లాలో మిఠాపల్లి గ్రామంలో జన్మించాడు. భాగ్యనగరానికి వెళ్ళి అంత గ్యాప్ ఇవ్వక ఏం చేశాడని డౌట్ వస్తుంది. ఇక అతని గురించి వర్ణించు, ఎలా ఉంటాడు? పులి లాగుంటాడు, సింహం లాగుంటాడు. మాస్టర్, ఇన్ని జంతువులు ఉన్నాయంటే మీలో. లాస్ట్ రౌండ్ పకడో సంపూర్ణేష్ బాబు ఆడుతున్నారు. కానీ దానికన్నా ముందు వీళ్ళ మనసులో మాట తెలుసుకుందాం. జ్యోతి, నీ మనసులో మాట కరెక్ట్ గా చెప్పేసేయాలి. పిక్చర్ చూపిస్తున్నాం చూడు. మీ అబ్బాయి గురించి. He is my life, he is my everything. మదర్ గా నాకు కూడా ఏంటంటే ఏ షోస్ చేసినా అవన్నీ ఫైనలీ అక్కడికొకటి లాగేస్తూ ఉంటది అనమాట. సో మీకు ఆ పుల్లింగ్ పాయింట్ ఏంటి? నో చెప్పలేని ఒకటి వాడి దగ్గర. ఒక్కసారి ఏమైందంటే నా షూటింగ్ 2 o'clock 3 o'clock వరకు జరిగింది అనమాట నైట్. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. వాడు చిన్నోడు, 3 years old, అండ్ వాడు వాటర్ తాగుతుంటే పడిపోయింది వాడు బాడీ మీద. వాడు షర్ట్ అంతా తడిసిపోయింది అనమాట. సో వాడికి ఆ బటన్స్ ఎట్లా ఓపెన్ చేయాలో రాక సిజర్ తెచ్చుకొని కట్ చేసాడు షర్ట్ ని. కట్ చేసి హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. అదైతే అసలు నాకు టచింగ్ మూమెంట్ అన్నమాట. అసలు వాడికి ఏమన్నా అయ్యి ఉంటే అన్న చాలా బాధ అనిపించింది నాకు. బట్ స్టిల్ యూనో చిన్నప్పటి నుంచి 15 years నౌ ఇప్పటిదాకా హీఈస్ లైక్ సో కోఆపరేటివ్ సన్ అన్నమాట. నో ప్రాబ్లమ్ మామ్, నువ్వు వెళ్ళు షూటింగ్ కి, నేను ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, నన్ను పంపిస్తూ ఉంటాడు అనమాట. సో దట్ వాజ్ లైక్ వెరీ హార్ట్ టచింగ్. అసలు వాడంటే నాకు ప్రాణం. సుధీష్, లవ్ యూ. వర్కింగ్ మదర్స్ అంటే మనం చేస్తూ ఉన్న మైండ్ అంతా ఒక పక్కన వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం అది ఇది నడుస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా అప్సెట్ ఉన్నా కూడా వాడికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చేస్తే మొత్తం పోతుంది నాకు. క్లియర్. యా, హీస్ మై లైఫ్, హీస్ మై ఎవ్రీథింగ్. వాడి కోసం నేను బతుకున్నాను అన్నట్టు ఉంటుంది. షకీల్ గారు, ఇక్కడ మనసులో మాట అయిపోయింది కాబట్టి మీ మనసులో మాట ఒక పిక్చర్ చూద్దాము. Your parents, would you like to share something about them? I lost my father when I was 19. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. He always wanted me not to act in movies. Not because he's orthodox or something like that. ఆయన చూశాడు నేను పడిన కష్టాలు. ఒక షాట్ లో పై నుంచి దూకాలి. There was no doop, so I jumped and I broke my leg and all that. So ఆయనకి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది. So he said, don't do in movies anymore. And now many of them call me an orphan. Nakevaru leru ani. అంటే అంత కనెక్ట్ ఉంటే మీరు పడగానే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ లవ్ హీ హ్యాడ్ టువర్డ్స్ యు. అండ్ 19 ఏళ్లకే నాన్న పోవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ మనకు కూడా తెలియదు. సంబడి ఎల్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ us and suddenly you have to do so many things for the family and things. And then I raised my brother, my sister, అందరిని బాగా చూసుకున్నాను. ఒక్క చిన్న బాధ ఏమంటే నౌ ఇన్ టీవీ Tamil ఒక రియాలిటీ షోలో I won second prize. సో ఆ ప్రైజ్ ఇచ్చినప్పుడు few words అన్నారు. No, my father is not there to see me getting a prize. It's not an award or whatever. ఆయన ఎప్పుడు నేను చదివినప్పుడు కూడా not a good student. సో ఒక ప్రైజ్ తీసుకునేది అనేది ఆయన చూడలేదని ఒక చిన్న బాధ. But wherever that he must be happy for you being such a strong woman. అంటే
మీకు అనిపించవచ్చు లైక్ షకీల గారు ఎందుకు ఇప్పుడు ఈ ఫోటో వేశారు, ఐ హ్యాడ్ టు క్రై అండ్ ఆల్, కానీ పేరెంట్స్ ఉండి కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళ విలువ ఏమిటో తెలియకుండా, ఒక ఫోన్ కాల్ కి కూడా ఒక రోజులో టైం లేకుండా ఉండే వాళ్ళకి మీలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఈ విషయం కొంచెమైనా మార్పు తీసుకొస్తుందేమోనని. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్, మళ్ళీ వాళ్ళు తిరిగి రారండి. సో ఉన్నప్పుడు గివ్ దెమ్ ద టైం, గివ్ దెమ్ ద స్పేస్. వాళ్ళు ఏమన్నా చిన్నప్పుడు అలా అన్నారు ఇలా అన్నారు, ఏం చేసినా వాళ్లే మన ప్రపంచం అంతే, అండ్ వాళ్ళకి మనమే ప్రపంచం అంతే. ఐ లవ్ యూ అమ్మా. సంపు గారు మీ మనసులో మాట. ఇట్లా ఎట్లా తయారయ్యాడు సంపు? నేను 7th ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం, 2 అక్కలు, అన్న, నేను. ఇంకప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టపడి చదివి నాకు ఈ సినిమాల్లో తిరుగుతున్నా నేనంటే తిట్టేది. మా అన్నకు నాకు గొడవ అయితే ఇదే గొడవ. సరే హృదయకాలం చేస్తున్నా అన్నప్పుడు నీకు ఎట్లా ఇస్తారు ఏంటి అంటే, లేదమ్మా అంటే అసలు నమ్మలే. ఇంకా మా మిస్సెస్ అయితే నిన్నేవాడు హీరో పెట్టి సినిమా అలా ట్రావెల్ అయింది. బట్ ఇప్పుడు హ్యాపీ. మా మదరు, మా పిల్లలు. ఇంకోటి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా మిస్సెస్ చెప్పాలి. ఎందుకంటే మామూలుగా చాలా మంది మాట్లాడుకుంటారు సినిమాలకి, ఇంత పిచ్చి ఉందా ఇది అని. ఆమె సపోర్ట్ చేయడం వాళ్ళ ఇక్కడ ఉందండి. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక ఆడది ఉంది అని మరొకసారి నిరూపించారు. ఇంకోటి ఏంటంటే మేడం, మా పిల్లలు సడన్ గా మీ డాడీ పేరు ఏంటంటే కూడా సంపూర్ణేష్ బాబు అని చెప్పారు, నరసింహాచారి అని చెప్తారు. అంటే నాకెక్కడో భయం అనమాట. మనకి ఎంతమంది మిత్రులు ఉంటారో అంతమంది శత్రువులు కూడా ఉంటారు. నేను చేయలేని వాళ్ళు ఒకవేళ ఇవాళ ఎట్లా అంటే అన్ని ఉన్న వాళ్ళకి చాలా సెక్యూరిటీ. అమ్మాయిలకు బయట విషయంలో శిశువుల్లా పుట్టిన మగాడు పశువుల్లా ప్రవర్తిస్తే అచ్చొచ్చిన ఆంబోతుల్లా సమాజం మీద తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? తనయులు కన్నా తల్లులారో మీ పెంపకం విలువలు మీ పిల్లలకు తెలియజేయండి. చేతులెత్తి నమస్కరిస్తారు. రీసెంట్ గా ఒక టీవీ లైవ్ షోలో నాకు కాల్ చేశారు. వాళ్ళ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయిందంటే, వాళ్ళ అమ్మ కిడ్నీలు ప్రాబ్లం చనిపోయింది. పెద్ద పాప 13 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉంటుంది, చిన్న పాప 7 ఏళ్ళు ఉంటుంది. ఆ చిన్న పిల్లలు అంటే మనిషి జన్మనే చాలా గొప్పది. దాన్ని మనకు మనంగా యాక్సిడెంట్లని సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధ. ఎందుకంటే ఇలా వీళ్ళు చిన్న అమ్మాయిలను వదిలేసి వాళ్ళ ప్రాణానికి ఏదో అప్పులైందనో, బాధ అయిందనో, ఆస్తి లేదనో వీళ్ళు సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇవాళ ఎవరైనా చాలా మంది డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆ తల్లి తండ్రి ప్రేమ ఎవరిస్తారు? ఆ పిల్లలు మనం ఏడ్స్తే నేను చెప్పిన మీకు ఎవరు లేరని చెప్పకండి అమ్మా, మీకు ఒక అన్నున్నాడు, వాడు సంపూర్ణేష్ బాబు అని మీరు గర్వంగా చెప్పుకుని చెప్పారు. అభినయశ్రీ అమ్మ గురించి. మా అమ్మగారికి వచ్చి వెన్ షీ వాజ్ 28 years, నేను అప్పుడు ఒక 7 years అలా ఉంటుంది, తమ్ముడు ఒక 5 years ఉంటాడు. అప్పుడు మా నాన్నగారికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ లో న్యూరో పేషెంట్ అయిపోయారు. తన మెమరీ టోటల్ లాస్ట్ అయిపోయింది, అన్ని లాస్ట్ అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, దీన్ని మీరు కేర్ చేసుకోలేరు, ఎక్కడైనా వదిలేయండి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, ప్లస్ డాక్టర్స్ చెప్పేటప్పుడు, లేదు నా మొగుడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, తను నాకు మొగుడు కాదు, నాకు ఒక బిడ్డ, వాడు నేను చూసుకుంటానని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మనం నేర్పిస్తాం కదా, అలాంటి నేర్పించి 11 years టు కేర్ ఆఫ్ మై ఫాదర్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నాకు 18 years ఉండేటప్పుడు తను చనిపోయారు. నాకు అసలు పుట్టినప్పుడు బాగా ఏడ్చానేమో, ఇంతవరకు నేను అంత ఏడవనే లేదు, అంతవరకు మా అమ్మ నన్ను తీసుకునే లేదు. ఎందుకంటే ఏది ఫేస్ చేసినా బీ బోల్డ్. వై మనం భయపడితే అంతే మనల్ని తొక్కేస్తారు. ఏం చేసినా ధైర్యంగా ఫేస్ చేసి పెంచారు. అండ్ వి లవ్ అవర్ మదర్ సో మచ్. నా కోసం, నా తమ్ముడు కోసం మా అమ్మ ఉంది. ఈవెన్ 1 rupee కూడా మాకు తర్వాతే తను తీసుకుంటుంది. అలాంటి ఇట్స్ కైండ్ ఆఫ్ అ గిఫ్ట్. లాస్ట్ రౌండ్ పగడో పగడో సంపూర్ణేష్ బాబు ఆడుతున్నారు. నేను 10 questions అడుగుతాను, మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు చెప్పినప్పుడే ఈ బెల్ట్ ఆగుతుంది, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. టాపిక్స్ చూద్దాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. నదులు, ఉపనదులు, చెట్టు శాస్త్రీయ నామము, క్రికెట్ టీము కెప్టెన్, ప్లేస్ ఫేమస్ ఫుడ్, హీరో పోలీస్ క్యారెక్టర్ చేసిన మూవీ, నవల రచయిత, ఐటమ్ సాంగ్, మూవీ పేరు. ఐటమ్స్. నేను ఐటమ్ సాంగ్ చెప్తాను, మీరు ఏ సినిమాలోదో చెప్పాలి, ఓకేనా? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రత్తాలు రత్తాలు, గబ్బర్ సింగ్. రత్నాలు రత్నాలు, జిల్ 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 జిగేలు, రైట్ ఆన్సర్.
బ్యాంగ్ 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 బ్యాంగ్. సర్లే నీకెవరు? రైట్ ఆన్సర్. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. తారకన్న జైలు అవకాశం. రైట్ ఆన్సర్. ఆ అంటే అమలాపురం. ఆర్య. రైట్ ఆన్సర్. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. సూపర్ హిట్ నీ హైట్. నేను పక్కా లోకల్ పక్కా లోకల్. డియో డిస్క 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 డిస్క. బ్లాక్ బస్టర్. మళ్ళీ కలుద్దాము, అంతవరకు